చేపల్లో ముందుగా గుర్తొచ్చేది కొర్రమీను. ఖరీదు కిలో 300 నుంచి 700 రూపాయల వరకు ఉంటుంది. దీన్నే బొమ్మ చేప అని అంటారు. శాస్త్రీయ నామం చెన్నా స్ట్రియాటస్. ఇది మంచినీటి ఔషధ చేప. ఆక్సిజన్ శాతం తక్కువగా ఉన్న నీటిలోనూ పెరిగే సామర్థ్యం దీని సొంతం. చెరువులు, నదులతో పాటు వరి పొలాల్లోనూ పెంచుతారు. ముళ్ళు తక్కువగా ఉండే కొర్రమీను నీటిలోనే కాదు, తడి నేల మీద 3 లేదా 4 రోజులు జీవించగలదని నిపుణులు చెబుతున్నారు. అందుకే కొర్రమీను బతికున్న దశలోనే ఎక్కువగా మార్కెట్లో దొరుకుతుందని, ఇందులో జైన్, స్ట్రైప్డ్, స్పాటెడ్, మడ్ ఇలా 4 రకాల ప్రధాన రకాలు ఉంటాయి. దీని తల పాముని పోలి ఉంటుంది కాబట్టి స్నేక్ హెడ్ ఫిష్ అని అంటారు. పులుసు, వేపుడు ఎలా చేసుకున్నా రుచిగా ఉంటుందని జనాలు భావిస్తారు. పొట్టకు సంబంధించిన సమస్యలకు ఈ చేప మంచి ఔషధం అంటున్నారు నిపుణులు. మలబద్ధకం ఉన్నవాళ్లు తింటే వెంటనే ఉపశమనం కలుగుతుందని, ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మంటని, వాపును తగ్గిస్తాయని చెబుతున్నారు. అలాగే కీళ్ల నొప్పులు, ఆస్తమాతో బాధపడే వాళ్ళకి కూడా మంచి పోషకాహారం అనే చెప్పాలి. పుండ్లు, గాయాలు మానడానికి తోడ్పడుతుంది. అలాగే అరాకిడోనిక్ అనే ఫ్యాటీ ఆమ్లం కూడా గాయాల్ని నయం చేయడానికి సహాయపడుతుంది. అందుకే ఈ 2 ఆమ్లాలు పుష్కలంగా ఉన్న ఈ చేప సిజేరియన్, ఇతరత్ర సర్జరీలు చేయించుకున్న వాళ్ళకి మంచిది. అయితే మంచినీటి చేప కాబట్టి సముద్ర చేపలతో పోలిస్తే మెర్క్యూరీ కాలుష్యం బారిన పడే ప్రమాదం తక్కువే.